విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, వేసవి విహారానికి ఏ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ఏ హోటళ్లు ఎలా బుక్ చేసుకోవాలి, అసలు టికెట్ల సంగతి ఏమిటని పెద్దవాళ్ళంతా క్రింద మీద పడి చర్చిస్తూ ఉంటే పిల్లలు మమ్మల్ని చూసి, మా చర్చలు చూసి, మా కంగారుని చూసి నవ్వుకున్నారండి. మీరు పరిశోధనలు చేసి తేల్చేలోగా ఈ వేసవి కాలం పూర్తిగా గడిచిపోతుందంటూ జోకులేశారు కూడా. పెద్దవాళ్ళని చేతులెత్తేసి పిల్లలకే మా ప్రయాణపు బాధ్యత అప్పచెప్పేశాం. చకచకా ఇంటర్నెట్ లో చూసి ఒక్కో ప్రదేశం మనకి ఎంత దూరంలో ఉంది, ఆ ప్రాంతంలోని విశేషాలు ఏమిటి, అక్కడ వసతులు ఏమిటి, ఖర్చు ఎంత అవుతుంది అన్ని నిమిషాల మీద చెప్పేశారండి. అరగంటలో టికెట్లు, హోటళ్లు అన్ని ఆన్లైన్ లో బుకింగ్ చేసేశారు. ఈ కాలం పిల్లలు చొరవ, చురుకుదనం చూసి ఆశ్చర్యపోవటం అప్పుడు మావంతైంది. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు బాతిక్ డైని గురించి నేర్పిస్తానంటున్నారు ఇందిరా ప్రియదర్శిని గారు. మరి అది నేర్చేసుకుందామా? హాయ్ ఇందిరా గారు. హాయ్ సుజాత. హౌ ఆర్ యు అండి? యా ఫైన్, థ్యాంక్ యూ. సరేనండి, మరి ఈ రోజు మా సకులందరి కోసం మీరు చక్కగా బాతిక్ డై గురించి నేర్పిస్తాను అన్నారు. సో వాళ్ళందరూ బాగా వెయిటింగ్ లో ఉన్నారనమాట. సో మరి దాని గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేం కావాలో చెప్పండి. ప్రింట్ చేసి పెట్టాను, క్లాత్ ని వెట్ చేసి తీసుకొచ్చాను. ఆలమ్, కలర్, బేస్. ఓకేనండి. సో అన్ని ఉన్నాయి కదా, ఈ వీటినన్నిటిని ఏం చేస్తారు ఇప్పుడు? వీటిని మిక్స్ చేసుకొని పౌడర్స్ మనం టబ్స్ లో మిక్స్ చేసి మళ్ళీ డై చేద్దాం. ఓకే, చూపిస్తాను. దీన్ని కోల్డ్ వాటర్ డై అంటారు. దీనిలో హాట్ వాటర్ అవసరం ఉండదు ఎక్కడ కూడా. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ వ్యాక్స్ తో ప్రింట్ చేసుకున్నటువంటి క్లాత్ కాబట్టి హాట్ వాటర్ ని యూజ్ చేస్తే ఆ వ్యాక్స్ కరిగే ఛాన్స్ అయిపోతుంది. కాబట్టి చల్ల నీళ్ళల్లోనే ఈ డై చేసుకోవాలండి. సో ఒక చిన్న బౌల్లో మిక్స్ చేస్తారండి ఇదంతా కూడా? చిన్న బౌల్లో మిక్స్ చేసే ముందు నేను కలర్ అంటకుండా గ్లౌజెస్ వేసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ ఏం మిక్స్ చేస్తున్నారండి? సో ఈ బేస్, ఇందులో కోల్డ్ వాటర్ డైలో బేస్, కలర్ అని 2 టబ్స్ ఉంటాయి. ఓకే, 2 టబ్స్ లో అందులో 5 మినిట్స్, ఇందులో 5 మినిట్స్ డై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం 2 టబ్స్ లో కూడా డిఫరెంట్ కెమికల్స్ మిక్స్ చేస్తాం. ఓకే ఓకే, ముందుగా కలర్. ఇది చూడటానికి కలర్ ఉంది కానీ ఇది రెడ్ కలర్ వస్తుంది. ఓకే, కలర్ 1 స్పూన్. ఓకే, దానికి డబల్ తీసుకోవాలి. ఇది ఆలెం అంటే ఇదేమైనా? అది కెమికల్, అదొక కెమికల్. ఓకే, కొద్దిగా వాటర్, చాలా లైట్ గా వాటర్ తీసుకొని పేస్ట్ లో కలుపుకోవాలి. ఓకే ఓకే, నేను మిక్స్ చేస్తాను ఉండలు లేకుండా. ఓకే, మిక్స్ చేసి. సో ఇప్పుడు కలిపినటువంటి ఆలం అండ్ కలర్ ఇది పక్కన పెట్టుకుందాము. అండ్ సెకండ్ బౌల్లో బేస్ 1 స్పూన్ తీసుకొని దీనిలో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకేనండి. సో బేస్ చాలా సాఫ్ట్ గా ఉంది కాబట్టి ఇది ఈజీగా కరిగిపోతుంది. సో బేస్ కూడా మిక్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఓకే, బేస్ టబ్ లో ఈ ఆలం మిక్స్ నేమో వేరే నెక్స్ట్ సెకండ్ టబ్ లో మిక్స్ చేద్దాం. సో ఇమీడియట్ గా కలర్ అవుతుంది. బేస్ టబ్ లో వేసి బాగా కలిపేయాలి. బేస్ టబ్ లో మనకి క్లాత్ మునిగే వరకు కావాల్సిన వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇది సెకండ్ టబ్ లో మిక్స్ చేస్తున్నాను ఆలం మిక్స్. గ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి చేతితో కూడా కలిపేయచ్చు, లేదంటే కొంచెం కేర్ తీసుకోవాలి కదండి, కెమికల్స్ కాబట్టి. అండ్ కలర్ కూడా చేతి నిండా అంటుతుంది. సో అది పెద్ద ప్రాసెస్ లో చేయాలి. శారీస్, బెడ్షీట్స్ ఇలాంటివి అంటే దాని ఎక్విప్మెంట్ వేరే ఉంటుంది. మళ్ళీ చిన్నది కాబట్టి చిన్న బౌల్స్ లో ఇంకా మెడికేటెడ్ గ్లౌజ్ సరిపోతుంది. లేదంటే డైయింగ్ గ్లౌజెస్ సపరేట్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఏ దాంట్లో వేస్తున్నారు, ఏ బౌల్లో వేస్తారు? ఫస్ట్ బేస్ లో వేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఆల్రెడీ తడిపించారు కదా, దాన్ని అంతా కూడా ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ దీన్ని బేస్ టబ్ లో కంప్లీట్ గా మునిగే విధంగా నీట్ గా డై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. కలర్ అనేది అప్పుడు మనకి రాదు. దీనిలో 5 మినిట్స్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో మళ్ళీ 5 మినిట్స్ డై చేయాలి. అప్పుడు కూడా లైట్ షేడ్ వచ్చిందంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఓకే,
మళ్ళీ దీంట్లో 5 మినిట్స్, దాంట్లో 5 మినిట్స్, అప్పుడు కలర్ అనేది బయటకు వస్తుంది. 100% దానికి వస్తుంది. స్క్వీజ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో క్లాత్ స్క్వీజ్ చేసుకుంటుందండి కలర్ అంతా కూడా. అందుకని ఒక పర్టికులర్ టైం, ఒక 5 మినిట్స్ క్లాత్ ని ఫస్ట్ బేస్ వాటర్ లో వేసుకోవాలి. ఆ తర్వాత కలర్ వేసినటువంటి టబ్ లో కూడా వేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఈ ప్రాసెస్ లో చిన్న చేంజ్ వచ్చినా కూడా కలర్ పట్టదు. ఓ, అది వేరే డైయింగ్ లో అలా కాదు, ఇది కొంచెం టఫ్ ఉంటుంది. సో ఏదైనా చిన్న కెమికల్ మెజర్మెంట్స్ లో తేడా వచ్చినా, డైయింగ్ లో తేడా వచ్చినా కూడా కలర్ రాదు. ఓకే, సో ఎప్పుడైనా కలర్ ని వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలటండి ఈ విషయంలో. మరి సో ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దామండి. సోప్ చేసి 5 మినిట్స్ ఉంచకూడదు, డై చేయాలి, చేస్తూనే ఉండాలి. చేస్తూనే Mix ఉండాలి. చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. ఓకే, ఓకే సుజాత, 5 మినిట్స్ ఇందులో డై చేసాము. ఇప్పుడు ఇందులోకి చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో బేస్ నుంచి తీసి కలర్ లో వేస్తున్నాను. ఇందులో కూడా 5 మినిట్స్ డై. సో కలర్ వచ్చేసింది కదండి. మరి సకులు, ఇప్పుడు మనం డై చేసుకున్నటువంటి ఈ క్లాత్ ని 2 గంటల పాటు పక్కన అలాగే ఉంచాలండి. ఆ తర్వాత కాస్త వేడి నీళ్ళలో జాడించినట్లయితే దానికి ఉన్నటువంటి వ్యాక్స్ అంతా కూడా పోతుంది. అప్పుడు ప్రింట్ కనబడుతుంది నీట్. సో మీరు ఆల్రెడీ ప్రింట్ చేసిన క్లాత్ ఏదైనా తీసుకొచ్చారండి? చూద్దాం. చూడు సుజాత, ఇలా మనం ఇందాక ఎల్లో కలర్ పైన ప్రింట్ వేసాం కదా. అవునండి. సో బేస్ ఎల్లో కలరే ఉంది ఇక్కడ కూడా. ఓకే, మనం రెడ్ వేసాం, తర్వాత డై ఇక్కడేమో గ్రీన్ వేసాం. ఓకే ఓకే, ఇది క్లాత్ అంతా ఎక్కడ వదలకుండా క్లాత్ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ చేసాం. బాతిక్ ప్రింట్ ఇది. ఇది ఒక డ్రెస్ యొక్క బాటమ్ అన్నమాట. ఓకేనండి. సో వావ్ అండి, నిజంగా క్యాండిల్ కి సంబంధించినటువంటి వ్యాక్స్ ఉంటుంది కదండి. మనం అందరం వ్యాక్స్ అనేసరికి కొంతమందికి తెలియకుండవచ్చు కూడా. సో క్యాండిల్ కి సంబంధించినటువంటి వ్యాక్స్ ఏదైతే ఉంటుందో అలాంటి వ్యాక్స్ తో చేసినటువంటి ప్రింట్ అండి ఇది. నిజంగా ఎంత బ్యూటిఫుల్ ప్రింట్ లాగా ఉందంటే, ఈ రోజుల్లో చాలా మంది మొన్నటి వరకు కూడా వేసుకున్న డ్రెస్లు ఏంటి అంటే ఎక్కువగా కలంకారీ ప్రింట్స్ అండి. కలంకారీ ప్రింట్ లో బాటమ్ అండ్ చున్నీస్ రావడం అనేది ట్రెండీ. ఇప్పుడు బాతిక్ ప్రింట్ లో కలంకారీ లాగానే బాటమ్ అండ్ చున్నీ రావడం అనేది ట్రెండీగా స్టార్ట్ అయిందండి. అట్ ద సేమ్ టైం ఈ వీటితో కుర్తీస్ కూడా కుట్టించుకుంటున్నారు అమ్మాయిలు జీన్స్ పైన వేసుకోవడానికి. సో మనం ఇంట్లోనే ఇంత మంచి ప్రింట్ ని వేసుకొని, ఇది కొంచెం కాస్ట్లీ అవుతుందండి. బయట తీసుకున్నట్లయితే ఒక చుడిదార్ తీసుకుంటే ఆల్మోస్ట్ 1000 క్రాస్ అవుతుంది. సో మనం ఇలాంటి ప్రింట్ ని ఇంట్లోనే వేసుకుని చక్కగా ప్రిపేర్ చేసి హాయిగా కుట్టించేసుకున్నారనుకోండి, ఎంత బాగుంటుంది చూడడానికి కూడా. చాలా మీరు నేర్చుకున్నట్లయితే ఓన్లీ దుపట్టాస్ ఇవే కాకుండా బెడ్ షీట్స్ కూడా డై చేసుకోవచ్చు, కర్టన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు దీంతో. ఓకే, సో నిజంగా ప్రింట్ అంతా కూడా చాలా అందంగా ఉంది. ఇలాంటి ఒక మంచి ప్రింట్ ని గురించి మా సకులందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, చూసారు కదా, నేర్చుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. నమస్కారం.